రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 26వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. కోటి సంతకాల సేకరణకు సంబంధించిన పోస్టర్ను కాకినాడ వైద్యనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడారు. నిన్న జగన్ గారికి జనం రాలేదంట అని వేరే ఛానల్లో కూడా చూసాం. నిన్న అక్కడే కూర్చొని ఫెయిల్ అయిపోయిందంట. బుద్ధున్నా కళ్ళున్నా ఇలాంటి రాతలో ఇలాంటి వీడియోలు ఇలాంటి మాటలు మాట్లాడరావు. ఫెయిల్ అయిపోయిందా? ఒక పని చేయండి, మీరు ఏదైనా మెయిల్ ఐడి ఇవ్వండి, వచ్చిన జనాల ఫోటోలు అవి పంపిస్తాం. చూద్దరు కానీ ఒకసారి ఏంటి ఫెయిల్ అయిపోవడం ఏంటి, సక్సెస్ అవ్వడం ఏంటి? ఇన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి హోరున వర్షంలో తడిసి ముద్దై జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా రోడ్డు మీదకి వస్తే ఇప్పటికైనా మీరు దాన్ని వెనక్కి తీసుకున్న నిర్ణయం అనే ఆలోచన లేదు మీకు? సిగ్గనేది ఎలాగే లేదు. కనీసం ప్రజలంటే భయం కూడా లేదా? తప్పు చేస్తున్నామని మనసుకి ఒక్కసారి కూడా అనిపించట్లేదా మీకు? అణిచివేస్తే అణిగిపోయేదేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కీర్తి, ఆయన పట్టుదల, వైఎస్ఆర్ పార్టీ నాయకుల పటిమ. నిన్ననే కేజీహెచ్ దగ్గర మన మీడియా మిత్రులు చెప్తున్నారు, వాళ్ళందరినీ చాలా దూరంగా పెట్టారు, లోపల రానివ్వకుండా. కమిషనర్ ఆఫ్ పోలీసు విశాఖపట్నం జగన్ గారి పట్ల చాలా అనుచితంగా మాట్లాడారని చెప్తున్నారు. ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడడం ఇది సబబేనా? మీరు చదువుకున్న చదువు, మీకు ఇచ్చిన జ్ఞానం ఇంతేనా అని నేను డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నాను ఐపీఎస్ అధికారిని. పార్టీలు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, మేము శాశ్వతం అని ఏమన్నా మీకు అనిపిస్తుందేమో? మాట్లాడేటప్పుడు అధికారులు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారుని వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడే భాష మీరు మాట్లాడుతున్నారు. పులివెందుల ఎమ్మెల్యే ఒకటే కాదు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు. పోనీ మీరు మాజీ ముఖ్యమంత్రిని గుర్తించకపోయినా పర్వాలేదు, 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గుర్తించండి, లేకపోతే మీకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే తప్పు చేసామనే బాధ మీకు రాకూడదని చెప్తున్నాను. తప్పు కదా. ఆ రోజు మీకు అనిపిస్తుంది, అయ్యో ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడిని నేను తప్పుగా మాట్లాడేది మనస్తాపం చెందకుండా ఉండాలని చెప్తున్నాను ఈ మాటలు.